Jungle. ప్రైవేట్ పిల్లలకు ధీటుగా మన స్కూల్ పిల్లలు కూడా క్రమశిక్షణలో కానీ జర సిన్సియర్గా ఉండాలనే ఉద్దేశంతో టై బెల్ట్ స్పాన్సర్ చేయడం జరిగింది. అది ప్లస్ ఐడి కార్డ్స్ అది కుమారు దయానంద్ అని చెప్పిండు సార్. కానీ మేమిద్దరమే కాదు, మాతో పాటు ఇంకా 4-5 ఉన్నాడు. సుద్దల రమేష్ ఉన్నాడు, పరశురామ్ యాదవ్, ఇంకా కెంగల రాము, సాకల శ్రీనివాస్, ఇంకా 4-5 ఉన్నారు. అందరం కలిసి డొనేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా పిల్లలు క్రమశిక్షణతో మంచిగా చదువుకొని మన స్కూల్లో ఎలాంటి వసతులు లేకున్నా మన పిల్లలు ఈరోజు రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్లో రాణిస్తున్నారంటే మన ఊరికి చాలా గర్వకారణం. ఇంకా వాళ్ళకు కావాల్సినటువంటి ఏదైనా గ్రౌండ్ విషయంలో కానీ ఏదైనా స్పోర్ట్స్ విషయంలో సహకరిస్తే మన యువకులు, ఎందుకంటే మనం కూడా ఇంతకుముందు రాష్ట్ర స్థాయిలో ఆడిన వాళ్ళమే ఉన్నాం కాబట్టి అది మనకు తెలుసు. అది పట్టుదల ఎలా ఉంటుంది, స్పోర్ట్స్లో రాణించాలని ఎలా ఉంటుంది అనేది తెలుసు. కాబట్టి ఎందుకంటే నేను కూడా 2-3 టైమ్స్ స్టేట్ మీట్ ఆడినా వేరే గేమ్స్లలో. కాబట్టి అలాంటి ప్రోత్సాహం మనం పిల్లలకు, మన యువకులము ఇవ్వాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న యువత అందరూ కూడా ఆలోచన చేయాలి. మాట్లాడమంటే ప్రతిసారి దయానందని కాదు, కానీ మీరు కూడా రావాలి. ఇక్కడ మంచి వక్తలు ఉన్నారు, కార్తీక్, నవీన్, రమేష్ లాంటి వాళ్ళు ఉన్నారు. మీరు ప్రతిసారి నేను మాట్లాడడం కాదు, మీరు కూడా మాట్లాడాలి. అందరం సహకారంగా ఉండాలి. మన స్కూలు, మన పిల్లలు. ఎందుకంటే ప్రతిసారి మాట్లాడితే ఇది మాటలకే పరిమితం అవుతుంది. ఎందుకంటే ఆ గోడలు బాగాలేవు, గేట్లు బాగాలేవు, ఇది చెప్పడం అవుతుంది కానీ చేయడం జరగలేదు. కాబట్టి అందుకే సార్ మాట్లాడద్దు అనుకున్నాను నేను. ఎందుకంటే మాటలు లెక్క ఉండిపోతున్నాయనే ఉద్దేశంతో నాకు మాట్లాడాలనిపించలేదు. కానీ ఆ తాహేరు హైదరాబాద్ ఉంటాడు కదా, ఆ గేటు ప్లస్ దానికి బోర్డు చేపించడానికి ముంగడికి వచ్చిండు. వెల్డర్ దొరకకపోవడం వల్ల అది పని ఆగింది. దాన్ని కూడా తొందరలో చేపిస్తాం. ఎందుకంటే ఇట్లా మాటలు చెప్పడం అవుతుందిగా చేయడం అవుతుంది ఉద్దేశంతో మాట్లాడద్దు అనుకున్నా. ఈ టై బెల్ట్ ఇవ్వాలన్న ఆలోచన వచ్చిన సార్ గారికి కానీ మేము అడిగినప్పుడు గేమ్స్ ఆడిపిస్తలేరంటే 2 టైమ్స్ అవుతుంది, ఇయర్లీ 2 సంవత్సరాలు అవుతుంది, ప్రైజులు నాణ్యత ఇవ్వలేకపోతున్నాం, ఒకసారి ఆడిపిద్దాం, ఇంకా వేరేదైనా చేద్దామంటే ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు సార్ ఒక మంచి ఆలోచన చెప్పిండు. పిల్లలు కొంచెం డిసిప్లిన్గా కనబడతారు, టై బెల్ట్ ఇస్తాను అన్నప్పుడు అది ఇవ్వడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంకా స్కూల్ను మనదిగా, మన పిల్లలు చదువుతలేరని కాదు, మన స్కూల్ను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా చాలా వనరులు అవసరం ఉన్నాయి. కాబట్టి ఏదో నేను చెప్పడం కాదు, కానీ మీరు కూడా ఒకసారి ఆలోచన చేసి మన స్కూల్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయగలరని ఆశిస్తూ, పక్కనే పరిధిపేట్ల గ్రామస్తులే ఆ స్కూల్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా ఉన్నది. అది ఒకసారి మన అందరం వెళ్ళి దాన్ని చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి కొంచెం ఆలోచన చేసి ప్రతిసారి చెప్పడం కాకుండా కొంచెం యువతలో మార్పు రావాలి, ఆలోచన చేయాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన గ్రామస్తులకు, ప్రధానోపాధ్యాయులు గారికి ధన్యవాదాలు.